మన స్లాబ్ మీదే కాదండి, రేకుల షెడ్ మీద కూడా సోలార్ ప్యానెల్స్ నిలబెట్టొచ్చండి. అది ఎలా నిలబెట్టాము, వెల్డింగ్ స్ట్రక్చర్ ఏసి ఎలా పెట్టామనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. దయచేసి ఎవరికైనా రేకుల షెడ్ మీద సోలార్ ప్యానెల్స్ ఏపించుకోవాలనే ఉద్దేశం ఉంటే గనక దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి. థ్యాంక్ యూ. హాయ్ అండి అందరికీ. చాలామంది సోలార్ ప్యానెల్స్ అంటే స్లాబ్ మీదే వేస్తారు. స్లాబ్ మీద వేసి నిలబెడతారనుకుంటారు. స్లాబ్ మీదే కాదండి, ఎక్కడైనా వేయొచ్చు. ఇప్పుడు రేకుల షెడ్ ఉంది. కొంతమంది రేకుల షెడ్ ఉండటం వల్ల సోలార్ ప్యానెల్ ఏపించుకోవడానికి అంటే వాళ్ళు చేపించుకోవడానికి వెనకడుగేస్తా ఉంటారు. మనకు స్లాబ్ లేదు కదా పెట్టించుకోవడానికి అని చెప్పి వెనకడుగేస్తా ఉంటారు. వాళ్ళు చూసుండకపోవచ్చు. చూసుంటే గనక వాళ్ళకు ఐడియా వస్తది. ఎందుకంటే రేకుల షెడ్ మీద కూడా చాలా ఈజీగా పెట్టొచ్చు ప్యానెల్స్. అంటే అంత ఈజీ కాదులెండి. ఏదైనా సరే దానికి తగ్గ కష్టం ఉంటుంది. దీనికొచ్చేసి మేము వెల్డింగ్ స్ట్రక్చర్ వాడతామండి. అంటే వెల్డింగ్ చేపిస్తాము. అంటే నార్మల్ ఐరన్ అయితే వాడమండి. గ్యాలనైజ్ ఐరన్ వాడతాము దీనికి. అది కూడా టాటానే వాడతాము. ఎందుకంటే అదే కొద్దిగా కాస్ట్‌లీ, కొద్దిగా క్వాలిటీ, వర్షానికి కూడా తుప్పు పట్టదండి. మ్యాక్సిమం అదే వాడతాం మేము. చూడండి, వెల్డింగ్ స్ట్రక్చర్ రేకుల షెడ్ మీద చేస్తున్నారు ఇద్దరు ఆల్రెడీ. ఈ వెల్డింగ్ స్ట్రక్చరు మొత్తం వీళ్ళకి చేయడానికి 1 డే టైం పడుతుంది. తర్వాత రోజు ప్యానెల్స్ ఫిట్టింగ్ అయిపోతుంది. ఓకేనా. చాలా ఈజీ మెథడే, కానీ దానికి తగ్గ కష్టం ఉంటుంది. అంతే స్ట్రాంగ్‌గా ఉంటుంది. రేకుల షెడ్ మీద ఉండే బోల్ట్స్ ఉంటాయి కదండీ, దాని నుంచి కూడా సపోర్ట్ తీసుకుంటారు. అటువైపు, ఇటువైపు 2 గోడల వైపు అంటే ఎటు వెసులుబాటు ఉంటే అటు వెసులుబాటు ఉంటే దాన్ని బట్టి అటు 2 వైపుల నుంచి సపోర్టులు తీసుకొని చేస్తామండి. సాధ్యమైనంత వరకు మ్యాక్సిమం సపోర్ట్‌లు ఎక్కువ వేయడానికే ట్రై చేస్తాం. చూడండి సపోర్ట్‌లు ఎలా కనిపిస్తున్నాయో మీకు అర్థమవుతుంది కదా! ఒకసారి చూడండి, మెయిన్ స్ట్రక్చర్ ఫ్రేమ్ ఇది అయిపోయింది మొత్తం స్ట్రక్చర్ ఏయటం. చూడండి ఒకసారి కింద వైపు కూడా మీరు చూసుకుంటే స్ట్రక్చర్ ఏసారు. ఒకవైపు 21 ఇంచెస్ పెట్టాం. ఈస్ట్ చూపిస్తుంది కదా! ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ కరెక్ట్ డైరెక్షన్ ఉంటుందండి. ఎందుకంటే నార్త్ వైపు అప్ పెడతాం. సౌత్ వైపు డౌన్ పెడతాము. దాన్ని బట్టి నేను మీకు అది చూపించాను. చూడండి ఇంకొకసారి కావాలంటే నార్త్ ఎటువైపు ఉందో, సౌత్ ఎటువైపు ఉందో అది చూసుకోవాలి. సౌత్ వైపు డౌన్ ఉండాలి. ఇక్కడ సపోర్టులు చూస్తే మీకు రైట్ సైడ్ 3 సపోర్టులు ఉన్నాయి. అక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి 2 సపోర్టులు ఉన్నాయి. ఓకేనా. ఇలాగ మేము స్ట్రక్చర్ ఫినిష్ చేస్తామండి. నీట్‌గానే వస్తది. స్ట్రాంగ్‌గానే ఉంటది. కానీ ఈ స్ట్రక్చర్ అంతా అయిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ డే, అంటే వేడి మీద కాకుండా ఆ నెక్స్ట్ డే చల్లారిపోతుంది కదా! ఆ నెక్స్ట్ డే ఆ వెల్డింగ్ జాయింట్లు ఎక్కడైతే ఉన్నాయో ఆ వెల్డింగ్ జాయింట్ల మీద ఆహ్, స్ప్రే పెయింట్ వాడతామండి. అంటే ఆ వెల్డింగ్ జాయింట్ల మీద స్ప్రే పెయింట్ వాడితే దానికి వర్షానికి రస్ట్ పట్టకుండా ఉంటది. స్ప్రే పెయింట్ వాడేసి దాన్ని నీట్‌గా చేస్తాము. ఒకసారి చూడండి, మీరే అబ్జర్వ్ చేయండి. ఈ వీడియోలో అంతగా కనిపించకపోవచ్చు. ఎందుకంటే రేకులు బ్యాక్ సైడ్ బ్లాక్‌గా ఉండడం వల్ల. చూడండి స్ప్రే పెయింట్ కొడుతున్నారు ఆల్రెడీ. ఆ స్ప్రే పెయింట్ కొట్టడం వల్ల వర్షం పడినా సరే తుప్పు పట్టకుండా ఉంటది. తర్వాత ప్యానెల్స్ ఇలా ఎక్కిచ్చేస్తాము. ఒకదాని తర్వాత ఒకటి ప్యానెల్స్ ఎక్కిచ్చేసి సెల్ఫ్ థ్రెడ్డింగ్ స్క్రూలు వాడతాము. యూ క్లాంపులేసి సెల్ఫ్ థ్రెడ్డింగ్ స్క్రూలు వాడతాము. అవి గాలికి కూడా లెగవు అసలు. కొద్దిగా కూడా లెగవు. ఎందుకంటే 4 వైపులా ప్యానెల్‌కి 4 వైపులా కూడా మేము స్క్రూ ఫిట్టింగ్ చేసి చాలా కేర్‌ఫుల్‌గా, చాలా జాగ్రత్తగా చేస్తాం. ఆ మనిషి నుంచొని చేస్తున్నాడు చూసారా? ఏంటి నుంచొని చేస్తున్నాడు, బ్రేక్ అవ్వా అంటారు. కానీ 120 కేజీస్ మోస్తాయండి ఒక ప్యానెలు. ఒక మనిషి బరువు పైన అంటే ఇద్దరు మనుషుల్ని మోస్తాయి. 60 కేజీలు ఉన్న ఇద్దరు మనుషుల్ని ఈజీగా మోస్తాయండి. ఓకేనా. ఒకసారి మీరే జాగ్రత్తగా గమనించండి. ఈ వీడియో ఎలా ఉందో కనుక చూసి మీకేదైనా ఇంట్రెస్ట్ అయితే గనుక స్క్రీన్ మీద కనబడుచున్న నెంబర్‌కి ఖచ్చితంగా కాల్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ అయితే గనక మా ఎగ్జిక్యూటివ్ వచ్చి మీకు డీటెయిల్స్‌గా చెప్తారు. ఇందులో ఏ విధమైన డొంక తిరుగుడు లేదండి. ఉన్నదున్నట్టు మీకు చూపించాను. మొత్తం క్లియర్‌గా చెప్పాను. ఓకేనా. మీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. కామెంట్‌లో కూడా రిప్లై ఇస్తాను. కావాలంటే ఫోన్ చేయండి, వాట్సాప్ చేయండి. ఓకేనా. మిత్రా 9 కంపెనీ నుంచండి ఇది. మిత్రా 9 విజయవాడ. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక కాల్ చేయండి, వాట్సాప్ చేయండి, కామెంట్ చేయండి. మేము ఎమ్మటే రెస్పాండ్ అవుతాం. లైట్నింగ్ అరెస్టర్ చూసారుగా రాగిది. అది చివరి వైపు పెడతాము. అక్కడ ఎంత దగ్గరలో వెసులుబాటు ఉంటే అంత దగ్గరలో పెడతాము. లేదంటే దూరంలో పెడతాము. ఏదైనా ఎటైనా కావచ్చు. ఇన్వర్టర్లు వచ్చేసి దానికి దగ్గరలో 20 మీటర్ల లోపు ఫిట్ చేస్తాము. ఓకే. వీడియో ఎలా ఉందో లైక్ చేయండి, షేర్ చేయండి,